అధ్యక్షులు శ్రీ గుణవంతరావు గారికి, కార్యవర్గ సభ్యులందరికీ, వేదిక మీద వేదిక అటుపక్కనున్న మీ అందరికీ కూడా నా నమస్కారం. నేను ఇక్కడికి వచ్చిన ఆసిఫాబాద్ కలెక్టర్గా వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నిజంగా నాకు చాలా బాగా అనిపిస్తుంది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే జిల్లానే ఒక ఆదివాసీ జాతులకి ఒక జాతి అని నేను చెప్పలేదు, జాతులకు పెట్టింది పేరు. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క విభిన్నమైన సంస్కృతి. మనకంటే సిటీలో ఉండే వాళ్ళకి మిగతా వాళ్ళ గురించి తెలుసో తెలియదు, కానీ బంజారాల గురించి మాత్రం తప్పకుండా తెలుస్తుంది. ఎందుకు ఈ వైవిధ్యమైన అంటే ఎంత కలర్ఫుల్గా ఉంటుంది మీ వేసుకునే బట్టలు కానీ, ఇలా అద్దాలు బంజారాలు. దీనికంటే ఇంకా దీని వల్లనే మీరు ఎక్కువ ప్రాచుర్యం పొందారు. సో కానీ మీ జీవన శైలి ఇప్పుడు ఇలా మొలకెత్తిన గోధుమలు కానీ ఏమంటారు భోగుబండ, సో ఇవన్నీ కూడా చాలా ఎంతో వైవిధ్యమైన సంస్కృతి మీద. సో ఇవన్నీ కాపాడుకుంటూనే మనం ఎట్లా అభివృద్ధి చెందాలని చెప్పిన మహనీయుడు మనకు సంత్ సేవాలాల్. అవునా? ఆయన పేరుకి మనిషే కానీ మనుషుల్లో దేవుడు. ఎందుకంటే ఆయన సంఘ సంస్కర్త. ఇప్పుడు 200 ఏళ్ళ సంవత్సరం కిందన ఉన్న మనిషి కూడా ఎంత ఉన్నతంగా ఆలోచించాడు ఆడవాళ్ళ గురించి, సంచార జాతుల గురించి, ఎట్లా అభివృద్ధి చెందాలి, మనకున్న చిన్న చిన్న పట్టింపుల వల్ల మనం ఎట్లా నష్టపోతున్నాం. ఆయన ఒక ఆయుర్వేద వైద్యుడు కూడా. అంటే తన ఒక సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన మనిషే సంత్ సేవాలాల్. అందుకే ఆయన మనం సంత్ అంటున్నాము, ఒక దేవతలాగా పూజిస్తున్నాము. ఆయన నుంచి మనము ఏం నేర్చుకుంటున్నాం అనేది ఇక్కడ ముఖ్యం. సరే, ఆయన జయంతి ఉత్సవాలు మనం ప్రతిసారి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన చెప్పిన మాటలు మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేది మనం ప్రతి ఒక్కళ్ళము, మీరే కాదు ప్రభుత్వ పరంగా మేమైనా మీరైనా కుల పెద్దలైనా కూడా మనం అందరం ఆలోచించాల్సిన విషయం. అయితే ఇప్పుడు ఈ సభాముఖంగా పెద్దలు కొంతమంది వాళ్ళ సమస్యల గురించి చెప్పారు, బంజారా భవన్ గురించి చెప్పారు. నేను తప్పకుండా ఆ దిశగా, నాకు దాంట్లో ఇంకా డీటెయిల్స్ నాకు తెలీదు. ల్యాండ్ అలాట్మెంట్ అయిందని చెప్తున్నారు. తర్వాత జరగాల్సింది బిల్డింగ్ కన్స్ట్రక్షన్, అట్లానే సేవాలాల్ గారి స్టాచ్యూ గురించి కూడా చెప్తున్నారు. తప్పకుండా నేను ఈ విషయంలో తప్పకుండా దీన్ని మీకు సహకారం చేసే దిశగా నా వంతు సహకారం నేను తప్పకుండా అందిస్తాను. అట్లానే మీ అందరి నుంచి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, సమస్యలు మనందరికీ ఉన్నాయి, కానీ ఎట్లా సానుకూలంగా పరిష్కరించుకోవాలి. ఇప్పుడు వారు చెప్పారు, నేను ప్రతి వారం మీ దగ్గరకు వస్తాను. సమస్యలు ఏమున్నాయి, ఏమేమి మనం ముందు పరిష్కరించుకోగలరు. ఎందుకంటే 100 సమస్యలు ఉంటాయి, 100 సమస్యలు ఒకసారి తీరం. దాంట్లో ముఖ్యమైనవి ఏవి మనకి, అట్లా ఒకసారి మనం మాట్లాడడం తప్పకుండా వాటిని సమస్యలను పరిష్కరించే దిశగానే నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. ఈ సెలబ్రేషన్స్ లో, ఈ ఉత్సవాల్లో నన్ను భాగం చేసుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తప్పకుండా జిల్లా పాలనాధికారిగా ఎప్పుడు మీకు అండగా ఉంటాను. మీకు ఏ సమస్య వచ్చినా జై సేవాలాల్. ధన్యవాదాలు.